నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. మున్సిపల్ కమిషనర్ శేషన్న పిలుపు. మాజీ రాజ్యసభ సభ్యులు టీడీపీ సీనియర్ నాయకులు స్వర్గీయ ఎడ్లపాటి వెంకట్రావు 107వ జయంతి వేడుకలు. ఇంధన పొదుపు వారోత్సవాలలో భాగంగా తెనాలి విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ. ప్రతి ఒక్కరూ విద్యుత్ పొదుపు పాటించాలని విద్యుత్ ఈ చిరంజీవి తెలిపారు. డిసెంబర్ 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరుగుతున్న జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఇంధన పొదుపుపై చెంచుపేట విద్యుత్ కార్యాలయ సిబ్బంది అధికారులు అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణ వీధుల్లో కొనసాగింది. ఇంధన పొదుపు అంటే ఏమిటి, ఇంధన పొదుపు ఏ విధంగా చేయాలి అనే వాటిపై అవగాహన కల్పిస్తూ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించినట్లు విద్యుత్ చిరంజీవి తెలిపారు. ప్రస్తుతం ఉన్న వనరులను ఏ విధంగా సంరక్షించుకోవాలి, భావితరాలకు ఏ విధంగా అందించాలి అన్న విషయాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏడీఈ అశోక్ కుమార్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. జాతీయ పొదుపు వారోత్సవాలు డిసెంబర్ 14 నుంచి 20 వరకు, అంటే వీక్ డేస్ పాటు, వారం రోజుల పాటు అన్ని ప్రదేశాల్లో విద్యుత్ పొదుపు యొక్క ప్రాముఖ్యాన్ని తెలియజేస్తూ స్టేట్ గవర్నమెంటు, సెంట్రల్ గవర్నమెంటు ఆధ్వర్యంలో అనేక ఆఫీసుల్లో ఇలాంటి కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. విద్యుత్ శాఖగా ఇది మా ప్రథమ బాధ్యత కాబట్టి ఇంధన పొదుపు అంటే ఏంటి, ఇంధనాన్ని ఎలా పొదుపు చేయాలనే దాని మీద ప్రజలకి అవేర్నెస్ కల్పించడానికి అవగాహన కార్యక్రమాలని కండక్ట్ చేస్తున్నాము. ఇంధన పొదుపు అంటే, ఇంధనం అంటే విద్యుత్తు, బొగ్గు, రకరకాల ఇంధనాలు, ఆయిల్స్, నీరు, ఆల్సో ఇంధనం, రకరకాల ఆయిల్స్, నీరు, బొగ్గు, విద్యుత్తు, ఇలాంటివన్నీ కూడా ఇంధనాలు, గ్యాసు, ఇవన్నీ కూడా ఇంధనాలే కదా, శక్తి అన్నమాట. ఇవన్నీ కూడా ఎలా పొదుపుగా వాడుకోవాలి. పొదుపుగా వాడుకోకపోతే ఏముంది, భావితరాలకు అయిపోతుంది. ఇప్పటికే బొగ్గు గనులు అన్నీ మనకు తగ్గిపోయినాయి, రకరకాల ఇంధనాలు తగ్గిపోయినాయి, డ్యామ్స్లో వాటర్ సోర్సులు తగ్గిపోయినాయి, నీళ్ళు కూడా మనకి చాలా కొరత రావట్లా. అంటే ఏంటంటే విచ్చలవిడిగా వాడటం వల్ల గతంలో మనకి వనరులు తగ్గిపోతున్నాయి అన్నమాట. అవి ఉన్న వనరుల్ని వృద్ధి చేసుకుంటూ భావితరాలకు కూడా ఉండేటట్టుగా జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటూ, మనకి కరెంటు కూడా ఎంతవరకు కావాలో అంతవరకే వాడుకోవాలా. ఫ్యాన్ ఎప్పుడు వేసుకోవాలో అప్పుడు వేసుకోవాలా. హీటర్స్ ఉంటాయి, రేజర్స్ వేసి వదిలేస్తాం బాత్రూముల్లో. అలా కాకుండా మన 10 నిమిషాలు, పావు గంట వేడి నీళ్ళు వచ్చేదాకా అట్లా ఇలా పొదుపుగా వాడుకుంటే మనకి ఇప్పుడు ఇవాళ విద్యుత్ బిల్లు అనేది చాలా చాలా పెరిగిపోతుంది. మనకి ఇంటద్దుల కంటే కూడా కొంతమందికి విద్యుత్ బిల్లులే ఎక్కువ వస్తున్నాయి అని కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాము. ఇవన్నీ ఏంటంటే పొదుపు పాటిస్తూ ఉండాలి. ఇంధనమే కాదు, మనం ఇళ్లలో కూడా డబ్బు కానీ లేదా ఇంకోటి కానీ అన్నీ కూడా పొదుపు ఎంతవరకు వాడాలి, ఎంతవరకు కావాలో అంతవరకు వాడుకోవాలి. మాజీ రాజ్యసభ సభ్యులు టీడీపీ సీనియర్ నేత స్వర్గీయ ఎడ్లపాటి వెంకట్రావు 107వ జయంతి కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఆయన స్వగృహంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు ఎడ్లపాటి వెంకట్రావు అనుచరులు ఘనంగా నివాళులు అర్పించారు. రాజకీయాల్లో ఆదర్శవంతమైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి స్వర్గీయ ఎడ్లపాటి వెంకట్రావు అని ఆయనను ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని తెలిపారు.
సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఆయన చేసిన పదవులు, సేవలు ప్రజల్లో చిరస్థాయిగా ఉంటాయని, రాజకీయాలకు అర్థం చెప్పిన గొప్ప వ్యక్తి ఎడ్లపాటు వెంకట్రావు అని పలువురు వక్తలు అన్నారు. కార్యక్రమంలో సుంకల హరికృష్ణ, ఈదర పూర్ణచంద్, వంగ సామిరెడ్డి, విఎస్కే ప్రసాద్, ఆచంట శ్రీనివాసరావు, రమ్య, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. కీర్తిశేషులు శ్రీ ఎడ్లపాటి వెంకట్రావు గారి 107వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు పెద్దలందరూ కూడా ఆయన నివాళులు అర్పించడానికి కార్యక్రమానికి వచ్చేయడం జరిగింది. రాజకీయాల్లో ఒక ఆదర్శవంతమైనటువంటి వ్యక్తిత్వం నడిపినటువంటి వ్యక్తి శ్రీ ఎడ్లపాటి వెంకట్రావు గారు. రాజకీయాల్లో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్ని ఎన్నో పదవులు చేసి ఎలాంటి ఇది లేకుండా అందరితోటి కలిసిమెలిసి ఉండే విధంగా ఎంతో మంచితనంతో రాజకీయాల్లో సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండినంత మంచితనంతో ఉన్నటువంటి వ్యక్తి దాదాపుగా ఎవరిని కూడా మనం చూసి ఉండం. అలాంటి వ్యక్తిని ఈరోజు మనం 107వ జయంతి సందర్భంగా మనం అందరం కూడా మరి ఆయనకి నివాళులు అర్పించి ఆయన ఆత్మకు శాంతి జరగాలని, అలాంటి వ్యక్తి ఇప్పుడున్నటువంటి రాజకీయాల్లో అలాంటి వ్యక్తి బాటలోనే మనం అందరం నడిచి రాజకీయాల్లో మంచి ఒక వాతావరణాన్ని తీసుకురావడానికి అందరం కూడా కృషి చేసి ఆయన ఆదర్శంగా తీసుకొని అందరం కూడా ముందుకు నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎడ్లపాటి వెంకట్రావు గారి 107వ పుట్టినరోజు సందర్భంగా వారిని స్మరించుకుంటూ ఈనాడు మేమందరం కూడా వారి నివాసానికి వచ్చి వారికి ఘనమైన నివాళులు అర్పించడానికి వచ్చాం. తన సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్రలో ఎక్కడ కూడా మచ్చపడకుండా దాదాపు 60-70 సంవత్సరాలు రాజకీయాల్లో ఆయన ఒక పట్టభద్రులు, ఒక లాయర్గా ఎంతోమందికి సేవ చేయటమే కాకుండా ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, న్యాయశాఖ మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా, జిల్లా పరిషత్ చైర్మన్గా, తెలుగుదేశం పార్టీ పాలిట్ బ్యూరో సభ్యుడిగా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్రలో మేమందరం కూడా ఆయన దగ్గర ఎన్నో ఓనమాలు పాఠాలు నేర్చుకున్నాం. ఎప్పుడు కూడా ప్రేమించబడు ప్రేమతత్వం ఆయనది. ఎప్పుడు కూడా ఎవరిని ద్వేషించేవాడు కదా వ్యక్తి. అలాంటి మహానుభావుడు ఎప్పుడు నేను ఆయనతో దాదాపు 30 సంవత్సరాల నుంచి మరి ఆయన అమ్మటే ఉంటూ ఆయన దగ్గర నీతి వాక్యాలు కానివ్వండి, రాజకీయాలు అంటే ఎలా ఉండాలి, అందరినీ ప్రేమించు, కొందరిని నమ్ము, నీ ద్వారా నువ్వు నడుచుకో. ఎరువులు, విత్తనాలు పంపిణీలో డీలర్లు రైతులను ఎటువంటి ఇబ్బంది పెట్టరాదని తెనాలి మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ స్పష్టం చేశారు. తెనాలి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో 50% పంట కోతలు పూర్తయినట్లు చెప్పారు. ప్రభుత్వం కల్పించిన మద్దతు ధరకు రైతుల వద్ద నుండి వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తరపున ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు ప్రేమ్ సాగర్ చెప్పారు. కొంతమంది రైతులు జొన్న, మొక్కజొన్న సాగు చేస్తున్నారని, విత్తన శుద్ధి చేసిన విత్తనాలను మాత్రమే విత్తుకోవాలని సూచించారు. పంట కోతల అనంతరం వచ్చే వ్యర్థాలను కాల్చకుండా భూమిలో కలియదున్నుకోవాలని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం ఎరువులను రైతు సేవా కేంద్రాల ద్వారా కాకుండా సొసైటీ ద్వారా అందించే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఎరువుల విషయంలో డీలర్లు రైతులను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని ఏవో ప్రేమ్ సాగర్ తెలిపారు. వరి పంట కోతలు జరుగుతూ ఉన్నాయి. దాదాపు 50% మనకు పంట కోతలు అయిపోయినాయి, ఇంకా జరుగుతూ ఉన్నాయి. బయట మార్కెట్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు, మా దగ్గర కూడా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. జీడీసీఎంఎస్ స్టాఫ్ వాళ్ళు, ప్రొక్యూర్మెంట్ స్టాఫ్, సపోర్టింగ్ ఏజెన్సీ వాళ్ళు తేమ శాతం చూసి వాళ్ళ తేమ శాతం ఓకే అంటే మన రైతు సేవా కేంద్రం వాళ్ళ ద్వారా షెడ్యూలింగ్ ఇప్పించేసి, టోకెన్ ఇప్పించేసి తర్వాత మనం ధాన్యం కొనుగోలు చేస్తున్నాం. ఎటువంటి ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు లేవు. కాబట్టి రైతు సోదరులందరూ 17 తేమ శాతం వస్తే ఎటువంటి తరుగు లేకుండా మేము తీసుకుంటాం. 17 నుంచి 22% లోపల ఉంటే కింటాకి 1 కేజీ తరుగు చొప్పున ఒక్కొక్క శాతానికి పెరుగుతూ ఉంటే అట్లా 5 కేజీల తరుగు లోపల తీసుకుంటాం. కాబట్టి దీన్ని గమనించి రైతు సోదరులందరూ, మనకు దేవుడి దయవల్ల వర్షం కూడా తప్పుతూ ఉంది కాబట్టి మీరు ఆరబెట్టుకొని మా దగ్గరికి వస్తే 17% వస్తే గవర్నమెంట్ రేటు 17.45 75 కేజీల బస్తా, లేకపోతే కింటా 23-20 చొప్పున కామన్ గ్రేడియా వెరైటీ తీసుకోవచ్చు. కాబట్టి రైతులందరూ ఈ సదవకాశాన్ని వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. తర్వాత రైతు సోదరులు మొక్కజొన్న, జొన్న విత్తనాలు ఇస్తున్నారు. దాంట్లో కొన్ని విత్తనాలు అయితే
ఆల్రెడీ విత్తన శుద్ధి చేసి వస్తుంటాయి మెటలాక్సైల్ తోటి గౌచుతో కానీ. కాబట్టి ఎక్కడైతే విత్తన శుద్ధి చేయకుండా ఉంటారో దాన్ని కార్బనిజంతో కానీ గౌచుతో కానీ మళ్ళీ చేసుకొచ్చి 24 గంటలు పొడి విత్తనాన్ని కలిపి మళ్ళీ విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులందరూ ఈ సంవత్సరం మళ్ళీ స్లాషర్ కానీ మల్చర్ కానీ వేసేసి కోసిన వ్యర్థాలని కట్ చేసేసి దాన్ని పైన పరుస్తున్నారు. అంతవరకు మేలే. దాన్ని పరిచిన దాన్ని మళ్ళీ అది ఇన్కార్పొరేట్ చేసి రోటేట్ మళ్ళీ కలిపితే మంచిది. దాన్ని మళ్ళీ కాలుస్తున్నారు. కాలవడం వల్ల మళ్ళీ కాలుష్యం వస్తుంది. అలా కాల్చకుండా స్లాషర్ మల్చర్ వేసేసి ఆ వ్యర్థాలని భూమి లోపల ఉంటే అవి మళ్ళీ బలాన్ని వస్తాయి. కాబట్టి సేంద్రీయ కర్బనం మనకు వస్తుంది. కాబట్టి ఎందుకంటే పశువుల ఎరువు ఏమీ లేదు కాబట్టి రైతు సోదరులందరూ దీన్ని వ్యర్థాలని కాల్చకుండా ఉండాల్సిందిగా కోరుకుంటున్నాం. ఇప్పుడు చిన్న విరామం.